హలో అండి. బిజ్ పార్సల్ స్టాక్ మార్కెట్ అకాడమీ ఒక న్యూ బుక్ అయితే లాంచ్ చేసింది ఫండమెంటల్ అనాలిసిస్ రిలేటెడ్ గా. సో ఫండమెంటల్ అనాలిసిస్ బుక్ అనేది అయితే బిజ్ పార్సల్ అకాడమీ అనేది అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో ఇందులో చాప్టర్స్ ఏముంటాయి అనేది మీకు అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు లైక్ ఫండమెంటల్ అనాలిసిస్ లో మనకి ఈ పుస్తకం ఏ విధంగా ఉంది, వీటి యొక్క చాప్టర్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది అయితే మనం ఒకసారి అయితే డిస్కషన్ చేసుకుందాం. లైక్ ఏంటంటే మనకి ఫండమెంటల్ అనాలిసిస్ లో ఫస్ట్ పర్టికులర్ గా ఏంటంటే ఇంట్రొడక్షన్, మనకి ఫండమెంటల్ అనాలిసిస్ అంటే దీని అవసరం దేనికి, టెక్నికల్ అనాలిసిస్ తో దీన్ని మనం ఏ విధంగా పోల్చి చూడాలి అండ్ పెట్టుబడిదారుల యొక్క లక్ష్యాలు ఏమిటి. సో అదేవిధంగా చాప్టర్ 2 లో కానీ మనం చూసుకున్నట్లయితే సో మనకి ఇంట్రొడక్షన్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అనేది ఉంటుంది. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ ఎక్స్చేంజెస్, ఎన్ఎస్సి బిఎక్సి అంటే ఏంటి, ఇండెక్స్ లైక్ నిఫ్టీ, సెన్సెక్స్ అంటే ఏంటి, అండ్ మొదటిసారి ఇన్వెస్టర్లకి మనం ఏ సూచనలు ఇవ్వాలి. నెక్స్ట్ కంపెనీ ఆర్థిక అంశాలు, అండర్స్టాండింగ్ ఆఫ్ కంపెనీ ఫైనాన్షియల్ గా మనం చూసుకున్నట్లయితే కంపెనీకి సంబంధించిన ప్రాథమిక సమాచారం ఏంటి, వార్షిక నివేదికలు ఏ విధంగా చదవాలి, ఆర్థిక లెక్కల్లో ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చాప్టర్ 4 లో మనకి ఆర్థిక స్టేట్మెంట్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో మనకి ఈ బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అంటే ఏంటి, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంటి, వాటిని విశ్లేషించవలసిన పద్ధతులు ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఇందులో చాలా చక్కగా కనిపిస్తాయి. నెక్స్ట్ మూల్యాంకన పద్ధతులు, వాల్యుయేషన్ మెథడ్స్ అనేసి ఉంటాయి. ఇవి అయితే మనకి చాప్టర్ 5 లో చాలా ఇంపార్టెంట్, విత్ మనకి డయాగ్రామ్ తో పాటు కనిపిస్తుంటాయి. లైక్ ప్రైస్ టు ఎర్నింగ్ అంటే ఏంటి, ప్రైస్ టు బుక్ రేషియో అంటే ఏంటి, ఎంటర్ప్రైజ్ వాల్యూ, ఈవీ అంటే ఏంటి, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో విధానం. సో ఇదంటే ఏంటంటే మనకి ఈ పుస్తకంలో అయితే కనిపిస్తుంటాయి. అండ్ మనకి ఈ పుస్తకంలో తీసుకొచ్చిన చాప్టర్స్ వచ్చేటప్పటికి రేషియో అనాలిసిస్ లో మనకి లాభదాయక రేషియోలు అంటే లిక్విడిటీ రేషియోలు, సమర్థత రేషియోలు, మార్కెట్ ఆధారిత రేషియోలు, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తుంటాయి. మైక్రో మరియు మైక్రో అనాలిసిస్ లైక్ ఏంటంటే ఆర్థిక పరిస్థితులు, జీడీపీ అంటే ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, రిజర్వ్ బ్యాంక్ పాత్ర, ఇండస్ట్రీ అనాలిసిస్ అండ్ కంపెనీ స్థాయిలో విశ్లేషణ, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. అండ్ మూల్యమానం చేసే పద్ధతులు, వాల్యుయేషన్ అప్రోచ్ లైక్ అంతర్గత విలువ అంటే ఏంటి, మార్కెట్ విలువ అంటే ఏంటి, ఆర్బిట్రేజ్ అలోకేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తుంది. అండ్ ఆర్థిక సంక్షోభాల ప్రభావం లైక్ ఇంపాక్ట్ ఆఫ్ ఎకనామిక్ క్రైసిస్ చూసుకున్నట్లయితే మనకి ఆర్థిక మాంద్యం అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ పతనాలు అంటే ఏంటి, కంపెనీ లభ్యత మరియు నిలకడ, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తుంటాయి. లైక్ నెక్స్ట్ ఏంటంటే మెటీరియల్ అనాలిసిస్ చూసుకుంటే పూర్వభాసాలు అంటే లీడింగ్ ఇండికేటర్స్ అంటే ఏంటి, లాగింగ్ ఇండికేటర్స్ అంటే ఏంటి, నెక్స్ట్ మనకి కాంపౌండ్ గ్రోత్ రేట్ అంటే ఏంటి, ఇవి మనకి ఈ చాప్టర్ 10 లో వస్తాయి. చాప్టర్ 11 లో వచ్చేటప్పటికి మనకి మానవ వనరుల ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ లైక్ మేనేజ్మెంట్ నాణ్యత, కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ ఉద్యోగుల సామర్థ్యత, ఇవన్నీ కూడా మనకి చాప్టర్ 11 అనేది అయితే కనిపిస్తుంటాయి. నెక్స్ట్ మనకి పర్టికులర్ గా సో డివిడెండ్ అనాలిసిస్ లో మనకి డివిడెండ్ పాలసీ అంటే ఏంటి, డివిడెండ్ ఈల్డ్ అంటే ఏంటి, డివిడెండ్ లాభాలు అంటే ఏంటి, ఇవి మనకు కనిపిస్తుంది. అండ్ రిస్క్ మేనేజ్మెంట్ వచ్చేటప్పటికి మనకి పెట్టుబడిలో ఉన్న ముప్పులు అండ్ రిస్క్ అండ్ రిటర్న్స్ అండ్ డైవర్సిఫికేషన్ అవసరం, ఇవి మనం తీసుకునేవి. అండ్ చాప్టర్ 14 లో మనకి ఫండమెంటల్ అనాలిసిస్ టూల్స్ లైక్ ఇంపార్టెంట్ టూల్స్ ఉంటాయి కదా, లైక్ స్క్రీనర్స్ కావచ్చు, మనీ కంట్రోల్ కావచ్చు, లేదంటే రకరకాల సాఫ్ట్వేర్స్ కానీ వెబ్సైట్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఫండమెంటల్ అనాలిసిస్ లో అయితే క్లియర్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ప్రముఖ కంపెనీ విశ్లేషణ, కేస్ స్టడీస్ ఆఫ్ రిన్వోల్డ్ కంపెనీస్ లైక్ విజయవంతమైన కంపెనీలు, విఫలమైన కంపెనీల విశ్లేషణ, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తుంటాయి. నెక్స్ట్ ప్రయోజనకరమైన వ్యూహాలు, బెనిఫిషియల్ స్ట్రాటజీస్ చూసుకున్నట్లయితే వాల్యూ ఇన్వెస్ట్మెంట్, గ్రోత్ ఇన్వెస్టింగ్ అండ్ డివిడెండ్ ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. అండ్ భావోద్వేగ నియంత్రణ లైక్ ఏంటంటే ఎమోషనల్ కంట్రోల్ ఇన్ ఇన్వెస్టింగ్, లైక్ ఇందులో మనం చూసుకుంటే మార్కెట్ పై ప్రభావాలు అంటే మొదటి నిర్ణయంలో గమనికలు, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తుంటాయి. అండ్ ప్రతికూలతలో విజయం, సక్సెస్ అండ్ అడ్వర్సిటీ లైక్ ఏంటంటే విఫలతల నుంచి పాఠాలు, నష్టాలు తగ్గించుకునే పద్ధతులు కూడా దీంట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ ఫండమెంటల్ అనాలిసిస్ బుక్ లో. అండ్ ముఖ్యంగా మనకి ఇందులో ఈ భవిష్యత్తు ఉపయోగాలు లైక్ ఏంటంటే ఈఎస్జీ అనాలిసిస్ అండ్ ఏఐ మరియు డేటా అనాలిటిక్స్ ప్రభావం, ఈఎస్జీ మరియు ఏఐ అండ్ డేటా అనాలిటిక్స్ ప్రభావం కూడా ఉంటుంది. అండ్ మనకి పనికి అంటే ఫ్రీక్వెంట్లీ అడిగే క్వశ్చన్స్ వచ్చేటంటే ఆ ఫండమెంటల్ అనాలిసిస్ గురించి మనకి సమ్ చిట్కాలు అనేవి అయితే ఉంటాయి. అండ్ స్టాక్ మార్కెట్ లో మొదలుపెట్టే ముందు తీసుకోవాల్సిన విషయాలు ఏంటి, అండ్ ముఖ్యమైన ఫార్ములాలు, ముఖ్యమైన టెక్నాలజీ అండ్ మధుప్రాయంలో విజయం సాధించేందుకు చిట్కాలు, అండ్ నిరంతర అధ్యయన ప్రాముఖ్యత అండ్ గణాంకాలు అండ్ ప్రామాణిక గ్రంథాలు మరియు వెబ్సైట్లు, ఇవన్నీ కూడా మనకి ఈ ఫండమెంటల్ అనాలిసిస్ బుక్ ఏదైతే ఉందో ఇందులో అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. కంప్లీట్ గా తెలుగులో ఇవ్వడం అయితే జరిగింది. అందరికీ యాజ్ ఏ బిగినర్ ఎవరైతున్నారో బిగినర్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకునే విధంగా ఈ బుక్ అనేది అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. సో ఇన్ కేస్ ఈ బుక్ కానీ మీకు కానీ కావాలనుకుంటే మీరు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. అండ్ మీరు అదర్ దాన్ని కాల్ చేసినా సరే సరిపోతుంది. సో ఈ బుక్ అనేది ఎక్కడికైనా సరే డెలివరీ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, అండ్ థ్యాంక్ యూ అండ్ బాయ్.